నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వంకాయలు బంగారం కన్నా రేటు ఎక్కువైనందుకు ఎవరి దగ్గర ఇంట్లో వంకాయలు ఉంటే వాళ్ళు వాటిని దాచుకోండి, వండుకొని తినకండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం ఫ్రెండ్స్. ఈ సౌండ్ మీకు ఎప్పుడో దూరదర్శన్ చూసే రోజులలో చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. 70s 80s పుట్టిన వాళ్ళకు కొంచెం వెరైటీగా ఉంటుందని పెట్టాను. ఏం లేదు, ఈరోజు మనం వంకాయ ఫ్రై చేసుకుంటున్నాము. సింపుల్ మెథడ్. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఫాలో అయిపోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కోసుకున్న వంకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా కొంచెం నూనెలో వేగనివ్వండి. ఎందుకంటే వంకాయ ఏంటంటే లోపల ఉడకదు, పైన మాత్రం ఉడుకుతుంది ఎప్పుడు. అట్లా కాకుండా కొంచెం వేగనివ్వండి. కొంచెం ఉప్పు వేసుకుంటే అడుగంటకుండా వేగుతుంది. కొంచెం వేపుకోండి. దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత మీరు స్కిన్లో చూపించినట్టు పల్లీలు అవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నారు కదా, అది మిక్స్ చేసి పెట్టుకోండి పక్కకు. ఇప్పుడు ఈ వేగుతున్న వంకాయల్లో కొంచెం కారము, ధనియా పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేసుకొని కలుపుకొని మంచిగా వంకాయ కొంచెం ఉడికినాక ఈ మీరు మిక్సీ చేసుకున్న పౌడర్ని వంకాయలలో వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. కొంచెంలో ఉడికిపోతే ఆ తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ చేసుకోండి. మీ వంకాయ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్.